ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ నేతలు ఎన్ఆర్ఐ ఆస్తిపై కన్నేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా టీడీపీ కార్యకర్తగా అమెరికాలో ఉంటున్న తననే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అతని అనుచరులు వేధిస్తున్నారంటూ బాధితుడు రావి మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో టీడీపీ నేతలు రౌడీలుగా వ్యవహరిస్తూ తన కమర్షియల్ కాంప్లెక్స్ని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు సైతం ప్రత్తిపాటి పుల్లారావు అతని అనుచరులకే సపోర్ట్గా ఉన్నారని, రాష్ట్రంలో ఎన్ఆర్ఐ ఆస్తులకు రక్షణ లేదన్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టామని, లోన్లు తెచ్చి వ్యాపారంలో పెడితే మొత్తం అన్నింటినీ ఆగిపోయేలా చేశారంటూ టీడీపీ నేతల మండిపడ్డారు. తనకు 2 చిన్నపిల్లలు ఉన్నారని, వ్యాపారం జరగకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం కనిపించడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బాధితుడు. నేను చిలకలూరుపేటలో ఉంటే నా మీద డ్రగ్ కేసు పెట్టి నన్ను బట్టలు తీసుకొట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మా మామకి కాల్ చేసి, మీ వాడు గనక ఊళ్ళోకి వస్తే వాడిని కొడతాం, వాడి బట్టలు కూడా తీసుకొడతాం, అరెస్ట్ చేస్తాం, LSD డ్రగ్ కేసు పెట్టి అరెస్ట్ చేసి మా అమ్మ నాన్నను కూడా కలిసే పరిస్థితి లేదు. నేను హైదరాబాద్ పిలిపించుకొని కలవాల్సి వచ్చిన పరిస్థితి నాది. 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎన్ఆర్ఐకి జరిగే అన్యాయం ఇది. ప్రత్తిపాటి పుల్లారావు గారితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సార్ అన్నారు, అలా కాదు, తప్పు, అలా చేయకూడదు కదా, ఒక పని చేయి, ఎవరైనా పంపించి రమేష్ని కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్ చేసుకోండి అని. పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్, ఇది సివిల్ మ్యాటరు, పోలీస్ స్టేషన్ చేసుకునేది ఏంటి అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అది జరిగింది అక్కడ. టీడీపీ వాళ్ళు పుల్లారావు బినామీ, అందులో ఒక అతను ఉన్నారు, తేలపూరులు వీరయ్య చౌదరి, ఆయనకైతే ఒక్క రూపాయి ఇచ్చే పని లేదు. కావురు ఆంజనేయులు అని ఉంటాడు, వాడు రోజు వచ్చి మా అమ్మని రోజు బూతులు తిట్టి, మా అమ్మని, నన్ను, నా భార్యని, అందరినీ బూతులు తిడతా ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటాడు. సంబంధం లేని వ్యక్తులంతా, అసలు తేళ్ల సుబ్బారావు అంట, ఎవరెవరో. అసలు 25 సంవత్సరాల నుంచి నేను టీడీపీ అండి, ఎన్ఆర్ఐ టీడీపీ మెంబర్. గత 35 సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తాను. మొన్న 2024 ఎలక్షన్స్కి నేను ఎంత కష్టపడి పనిచేశానంటే, అమెరికా నుండి మేము ఇగో మా పిల్లలు బాబుతో నేను అని ప్రొటెస్ట్ చేశాం. 100 ఫోన్ చేస్తే 24 గంటల టైం పట్టిద్దమ్మా అని అంటారండి. 100 ఫోన్ చేస్తే 24 గంటల టైం పట్టిద్దమ్మా అని చెప్పాడు. సరే, 24 గంటల టైం తర్వాత మాకు మరి అది నోటీసు మాకు ఇవ్వాలి కదండి, మేము ఇచ్చినట్టు అని అంటే 76 గంటల టైం పట్టిద్దామా మేము ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇవ్వాలంటే అన్నాడండి. ఇక ఊపిరి పోయినా ఎవరు వచ్చి ఏమైనా చేసినా ఇక అదేగా. ఒకసారి చెప్పండి.